సో వీరాధీరా శూర సినిమా చూసొచ్చాను. చాలా క్యాన్సిలేషన్ల తర్వాత ఈవినింగ్ చూసొచ్చాను అనమాట. సినిమా ఎలా ఉంది అంటే మాత్రం ఇట్ వాస్ ఓకే. అంటే నాకు ఈ వీక్ లో చాలా ఎక్సైటెడ్ సినిమాల్లో ఇదొకటి అన్నట్టు చూద్దామని గ్యారంటీగా అనుకున్నా. బట్ సినిమా స్టార్ట్ అవడం ఒక ఫస్ట్ 15-20 మినిట్స్ చాలా బాగా స్టార్ట్ చేస్తారు. ఓరే ఇది బాగుందిరా బాబు, బాగానే పెట్టుకున్నారు. అంటే స్టోరీ కూడా 1 night లోనే జరుగుతుంది. ఆ 1 night లోనే చాలా రివల్యూషన్స్ అయితే అండ్ ఆల్సో హీరో పాస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ కి ఎట్లా కనెక్ట్ అవుతుంది, దీని వల్ల వచ్చిన రిపర్కషన్స్ ఏంటి, మధ్యలో పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇవన్నిటిని బాగానే పెట్టినట్టు అనిపించింది అన్నట్టు. ఓకే ఇంట్రొడక్షన్ బాగుంది, తర్వాత జరిగే సిచ్యువేషన్స్ బాగానే ఉంటాయి. ఫస్ట్ 15-20 మినిట్స్ చాలా ఎంగేజింగ్ గా చూపిస్తూ ఉంటాడు అనమాట. అది ఇంపార్టెంట్ సినిమా కన్నాడు చూపిస్తాడు. టెక్నికల్ అది ఇంపార్టెంటే. దాని తర్వాత సినిమా అర్ధాంతరంగా ఫ్లాట్ అయిపోయింది అని ఫీలింగ్ వచ్చింది అనమాట. మనకి ఏదైతే జరిగేది అర్థమవుతుందో దాని తర్వాత సీన్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఓకే ఇది 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 అని చూపిస్తున్నారు తప్ప ఇట్స్ నాట్ గివింగ్ దాట్ కైండ్ ఆఫ్ హై ఆర్ ఎల్స్ బట్ ఈస్ ఒక మంచి డ్రామా క్రియేట్ చేయలేకపోయింది అన్న ఫీలింగ్ అన్నట్టు. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ పడింది ఇంటర్వెల్ అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో ఇంకా అనవసరమైన సిచ్యువేషన్స్ అని జరుగుతాయి అనమాట. క్లైమాక్స్ ఒక 30 మినిట్స్ ఉన్నంత వరకు కూడా ఇంకా అవుతా ఉంటా సినిమా. మరి ఏంట్రా మీరు సినిమా స్టార్ట్ చేసింది ఒక రకంగా స్టార్ట్ చేసిర్రు, ఇంటికి వెళ్ళిపోయింది. కరెక్ట్ ఫస్ట్ హాఫ్ లో మందు పాత్ర సీన్ ఒకటి ఉంటది, అది చాలా చాలా బాగుంది అన్నట్టు. లైక్ ఒక ఉత్కంఠ క్రియేట్ చేస్తా ఉంటది ఏం జరగబోతుందని చెప్పేసి. సూపర్ టెన్షన్ ఎపిసోడ్ ఉంటది, అట్లాంటివి బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే క్రియేట్ చేసుకున్నారు. అంటే లైక్ చాలా వరకు రియలిస్టిక్ గా ఉంటూనే ఎలివేటెడ్ పార్ట్ గా కూడా కొన్ని సిచ్యువేషన్స్ పెట్టుకుంటారు అనమాట. అవి బాగా సెట్ చేసినట్టు అనిపించింది. క్లైమాక్స్ వాజ్ రియల్లీ గుడ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే అప్పటి వరకు హీరో ఏంటి అనే సిచ్యువేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే బర్స్ట్ అయిపోతుందో ముఖ్యంగా క్లైమాక్స్ 30 మినిట్స్ కూడా బాగానే పెట్టుకున్నారు. అట్లని చెప్పేసి టోటల్ ఎలివేటెడ్ గా లేదు, అట్లని చెప్పేసి టోటల్ గ్రౌండెడ్ అన్నట్టు లేదు. అదొక మీటర్ లో నడుస్తా ఉంటుంది. ఆ మీటర్ బాగుంది అనిపించింది నాకైతే మాత్రం. ఈ సినిమా డైరెక్టర్ ప్రీవియస్ సిద్ధార్థ గారితో చిన్న సినిమా తీశారు, అది చిత్త తమిళ్లో. ఆ కైండ్ ఆఫ్ డ్రామా ఉంటదేమో అనుకున్నా. ఇట్స్ నాట్ దట్ గుడ్ మ్యాన్. హీరో పాస్ట్ లో ఏం చేశాడు అని చెప్పడానికి ఏదైతే ఉందో ఆ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్ గా లేవు. ఓ ఇది జరిగిందా, దీనికి ఇంత లేపుతున్నారు అనే ఫీలింగ్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చింది అన్నట్టు. ఎప్పుడైతే ప్రజెంట్ కి కనెక్ట్ అయిందో హీరోయిన్ క్యారెక్టర్ గానీ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ గానీ అవన్నీ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు నాకు. ఓకే ఇది జరిగిందేమో అని ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. ఈ సినిమాలో ప్రాబ్లం ఏంటంటే సీన్ వైజ్ గా నచ్చింది తప్ప యాజ్ అ హోల్ సీక్వెన్స్ వైజ్ గా స్టోరీ వైజ్ గా అంత ఎంగేజింగ్ అయితే క్రియేట్ చేయాలనిపించింది. కొన్ని సిచ్యువేషన్స్ సినిమా మరీ బోరింగ్ వెళ్ళిపోయింది అనే ఫీలింగ్ కూడా కొన్ని వచ్చినాయి. బట్ పర్ఫార్మెన్సెస్ దాన్ని కొంచెం ఎలివేట్ చేసినాయని చెప్పాలి. ఎస్జే సూర్య వాజ్ ఎస్జే సూర్య ఇన్ ఎవ్రీ ఫిల్మ్, అదే అనిపించింది. బట్ విక్రమ్ గారు హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, దీనిలో కూడా అదే ప్రూవ్ అయింది. దుషారా విజన్ వాజ్ గుడ్ మ్యాన్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమెకు అంత స్కోప్ ఇస్తారని కూడా అనుకోలేదు. బట్ షీ వాజ్ గుడ్ అనే ఫీలింగ్ వచ్చింది. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. టెక్నికల్ గా ఈ సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ వాజ్ రియలీ గుడ్. అంటే ఒక రియలిస్టిక్ టేక్ లోనే తీయాల్సిన సినిమాని రియలిస్టిక్ టేక్ లోనే విత్ మంచి ఫ్రేమ్స్ లైటింగ్ తో బాగా పెట్టుకున్నారు అనిపించింది అన్నట్టు. ఇది ఒక ఖైదీయస్ స్టోరీ అయినా కానీ సౌండ్ డిజైన్ కూడా బాగా సెట్ అయింది అనిపించింది. మ్యూజిక్ వాజ్ అసలు అర్థమే కాలేదు. ఒక హై సీన్ వచ్చినప్పుడు అదే మ్యూజిక్ ఉంటుంది, డ్రామా వచ్చినప్పుడు ఒక రకంగా అదే వేవ్ లెంత్ లో జరుగుతుంది. బట్ ఈ రెండు సీన్స్ ని వీలైనంత ఎలివేట్ అయితే చేయలేకపోయింది మ్యూజిక్, నాకు అది అనిపించింది అన్నట్టు. ఓవరాల్ గా వీరధీర సురన్ వాజ్ అన్ ఓకే ప్రోడక్ట్. నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఉన్నాయి, నచ్చని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఎంపురాన్ కంటే చాలా బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది. మీరు చూసారా, చూడాలనుకునే కింద కామెంట్స్ లో చెప్పండి. మ్యాడ్ స్క్వేర్ వచ్చేస్తుంది అండ్ ఆల్సో రాబిన్ హుడ్ రివ్యూలు కూడా వచ్చేస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.